వెల్కమ్ టు శివ స్టడీ సబ్మిట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం రీసెంట్‌గా జరిగినటువంటి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ క్విజ్ క్వెషన్స్ అనేటివి ఏంటనంటే మనం డిస్కస్ చేద్దాం. అవి డిస్కస్ చేసే కంటే ముందు ఏంటంటే ఆ టాపిక్ సాల్వ్ చేయడానికి కావాల్సిన బేసిక్స్‌ని ఒకసారి ఏంటి అనంటే మనం రివైజ్ చేద్దాం. ఓకేనా? ఏవేవి అవసరం అవుతాయి అన్న దానికి సంబంధించి. సరే. జనరల్‌గా డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమన్నా ఐడియా ఉందా మనకి? డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు అనంటే స్పీడ్ ఇంటూ టైమ్. ఒకవేళ స్పీడ్ కావాలి అని అనుకోండి. స్పీడ్ ఈక్వల్ టు ఏమవుతుంది అనంటే టైమ్ ఇటు సైడ్ వచ్చిందనుకోండి, డిస్టెన్స్ బై ఏముండాలి మనకి అనంటే టైమ్ అవుతుంది. ఒకవేళ టైమ్ కావాలి అని అనుకోండి, టైమ్ ఈక్వల్ టు అప్పుడు ఏమైపోతుంది మనకి అనంటే డిస్టెన్స్ బై ఏం జరుగుతుందనంటే స్పీడ్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇవేంటి అనంటే డిస్టెన్స్ గాని, స్పీడు, టైమ్‌కున్నటువంటి రిలేషన్. దీనితో పాటు ఎప్పుడైనా యూనిట్ కన్వర్షన్ గనక జరిగిందనుకోండి, అప్పుడేంటి అనే దాని గురించి మాట్లాడదాం. యూనిట్ కన్వర్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్‌లో ఉన్నదాన్ని గనక మీటర్ పర్ సెకండ్ లేకి మార్చామననుకోండి. మీటర్ పర్ సెకండ్ లేకి గనక మారిస్తే, అప్పుడు ఇంటూ దేనితో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అనంటే 5/18తో మల్టిప్లై చేయడం అనేది చేయాల్సొస్తుంది. ఒకవేళ కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ కాకుండా, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ గనక కన్వర్ట్ చేశామని అనుకోండి. కిలోమీటర్ పర్ అవర్‌కి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ఇదే రివర్స్ అవుతుంది. 18 బై వాల్యూ ఏముండాలి అనంటే 5. సో, మనం డిస్టెన్స్, స్పీడ్, టైమ్‌కి ఉన్న రిలేషన్ మాట్లాడాం. అలాగే కన్వర్షన్ కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లేకి మార్చాలి అంటే 5/18. అదే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లేకి మార్చాలి అంటే 18/5. అలాగే మనకేంటంటే రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. రిలేటివ్ స్పీడ్ అనేది ఏంటనంటే 2 డైరెక్షన్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సరే. రిలేటివ్ స్పీడ్ అనేది సేమ్ డైరెక్షన్‌లో అయితే ఎలా ఉంటుంది అనంటే స్పీడ్స్ మధ్య ఏంటనంటే డిఫరెన్స్ అనేది రావాలి. అందుకే మనం దాన్ని ఎప్పుడు కూడా ఏమని చెప్తాము అనంటే S1 మైనస్ S2 అని చెప్పి చెప్తాం. అదే రిలేటివ్ స్పీడు ఆపోజిట్ డైరెక్షన్ అయిందనుకోండి. ఆపోజిట్ డైరెక్షన్ అయితే గనక అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది మనకి అనంటే S1 ప్లస్ S2 రావడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటనంటే దేని యొక్క బేసిక్ కాన్సెప్ట్ అనంటే టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఏంటంటే దీని నుంచే డెరివ్ అవుతుంది కాబట్టి సబ్ టాపిక్ కాబట్టి ఈ బేసిక్స్ అనేటివి మనకు అవసరం అవుతాయి. ఇప్పుడు ప్యూర్‌లీ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్‌లో ఏం అవసరం అవుతాయి అనేది మనం ఒకసారి మాట్లాడదాం. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏంటంటే సింగిల్ లైన్ డయాగ్రామ్ మీద ఏంటంటే రిప్రజెంట్ చేస్తూ మొత్తం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి ఆ సింగిల్ లైన్ అనేది గనక మనం మాట్లాడాల్సి వస్తే ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు ఏంటి అనంటే మేజర్‌గా ఇది స్టాండ్ స్టిల్ పాయింట్. దీన్నే సింపుల్‌గా చెప్పాలి అంటే స్టాండ్ స్టిల్ పాయింట్ లేదా నిశ్చల నీటిలో పడవ గాని మనిషి యొక్క వేగం ఎంత అని చెప్పాల్సొస్తే ఆ పాయింట్ ఏంటి మనకి అంటే స్టాండ్ స్టిల్ పాయింట్. అలాగే ఇదైనా సరే లేదా ఎక్కడికైనా సరే ఈ 2 కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తాయి మనకి అనంటే రివర్. ఇది రివరే. ఇది కూడా ఏం జరుగుతుంది అనంటే రివర్. అలాగే మీరు ఈ పాయింట్ నుంచి పర్టిక్యులర్ పాయింట్ నుంచి మీరు డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో వస్తున్నారు కాబట్టి కిందకొస్తే అదే ఏమైపోతుంది మనకి అనంటే డౌన్ స్ట్రీమ్ అవ్వడం అనేది జరుగుతుంది. డౌన్ స్ట్రీమ్. ఇలా కాకుండా మీరు ఇదే స్టాండ్ స్టిల్ పాయింట్ నుంచి పైకి గనక వెళ్లారు అని అనుకోండి. దాన్నే మనం ఏమని చెప్తాము అనంటే అప్ స్ట్రీమ్ అని చెప్పి చెప్తాం. అప్ స్ట్రీమ్. ఓకే. వెరీ గుడ్. అంటే ఒక స్టాండ్ స్టిల్ పాయింట్ నుంచి మీరు డౌన్‌కొస్తే అదేమైపోతుంది మనకి అనంటే డౌన్ స్ట్రీమ్ అవుతుంది. ఒక స్టాండ్ స్టిల్ పాయింట్ నుంచి పైకి గనక వెళ్లారు అని అనుకోండి అదే ఏమైపోతుంది మనకి అనంటే అప్ స్ట్రీమ్ అనేది జరుగుతుంది. సో, మనకు స్టాండ్ స్టిల్ పాయింట్ దగ్గర ఏమేమి ఉంటాయి అనే దాని గురించి గనక మనం ఒకసారి మాట్లాడదాం చూడండి. స్టాండ్ స్టిల్ పాయింట్ దగ్గర ఎప్పుడూ కూడా ఎవరి గురించి మనం మాట్లాడతాము అనంటే బోట్ గాని, లేదు అని అనుకుంటే మ్యాన్ గాని, లేదు అని అనుకుంటే షిప్ గాని, లేదు అనుకుంటే స్టీమర్. ఇవన్నీ కూడా ఏంటి అనంటే మనకు క్వెషన్స్‌లో అడిగేటివి. బోట్ అని మెన్షన్ చేస్తాడు, మ్యాన్ అంటాడు, షిప్ అంటాడు, స్టీమర్ అంటాడు. ఇవన్నీ కూడా ఏ పొజిషన్‌లో ఉంటాయి మనకి అనంటే స్టాండ్ స్టిల్ పొజిషన్. అలాగే ఇక్కడ మూవింగ్‌లో ఉండేదాన్నే మనం ఏమంటాము అనంటే మూవింగ్‌లో ఉండే ఏదైతే ఈ పర్టిక్యులర్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుందో ఇదేంటి అనంటే మూవింగ్‌లో ఉన్నది. సింపుల్‌గా చెప్పాలి అంటే మనకందరికీ తెలిసింది ఏంటి అనంటే రివర్. లేదు అని అనుకుంటే దీన్నే కరెంట్ అని కూడా అంటారు. దీన్నే ఏమని పిలుస్తారు అనంటే స్ట్రీమ్ అని కూడా పిలుస్తారు. దీన్నే ఏంటి అనంటే ఫ్లో అని కూడా మాట్లాడతారు. సో, ఇవన్నీ రిప్రజెంటేషన్స్ కూడా దేని గురించి మాట్లాడతాయి అనంటే మూవింగ్‌లో ఉన్న దాని గురించి మాట్లాడతాయి. వాటర్ ఫ్లో గురించి మనం మాట్లాడేటప్పుడు ఎయిదర్ రివర్ అని గాని, కరెంట్ అని గాని, లేదు అని అనుకుంటే స్టీమర్ అని గాని, లేదా ఫ్లో అని గాని. సో, ఇవన్నీ కూడా ఏంటి అనంటే మూవింగ్ వాటర్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మీరు కిందకొచ్చినప్పుడు డౌన్ స్ట్రీమ్ అని ఇందాకే మనం మాట్లాడాం. ఇదేమైపోతుంది అనంటే డౌన్ స్ట్రీమ్.
అదే స్టాండ్ స్టిల్ పాయింట్ నుంచి కనుక మీరు పైకి వెళ్ళారు అని అనుకోండి, దాన్ని ఏమని చెప్తాం మనం అనంటే అప్ స్ట్రీమ్. ఇక్కడి వరకు అర్థమైంది కదా. దీన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తాం అనేది ఇంకొక విషయం మనం మాట్లాడుతూ వెళ్దాం, మనకు ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాం మనం, ఇక్కడ ఎప్పుడూ కూడా ఎవరుంటారు అని అంటే బోట్ ఉంటారు. ఇక్కడ ఎప్పుడూ కూడా ఎవరుంటారు అని అంటే బోట్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ డైరెక్షన్లో ఎప్పుడు కూడా ఎవరుంటారు అని అంటే రివర్ కానీ దాన్నే మనం ఏంటంటే కరెంట్ అని కానీ స్టీమర్ ఏదన్నా అవ్వచ్చు. ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు కూడా ఎవరుంటారు అని అంటే రివర్ అనే వాళ్ళే ఉండడం అనేది జరుగుతుంది. కిందకు వస్తే దీన్ని మనం ఏమన్నాం, డౌన్కి వస్తున్నాం కాబట్టి ఇది ఏంటి అంటే డౌన్ స్ట్రీమ్. అదే పైకి వెళ్తున్నాం కాబట్టి ఇది ఏమైపోతుంది మనకి అని అంటే అప్ స్ట్రీమ్. సరే, ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ మళ్ళీ మనం మాట్లాడదాం చూడండి. డౌన్ స్ట్రీమ్లో ఎప్పుడూ కూడా బోట్ స్పీడు ప్లస్ రివర్ స్పీడు అనేది అవుతుంది. బి ప్లస్ ఆర్. బి అంటే ఏంటి అని అంటే బోటు, ఆర్ అంటే ఏంటి అని అంటే రివర్. ఇవి రెండు ఎందుకు యాడ్ అవుతాయి అని అంటే, సింపుల్గా మనం ఒక ఎగ్జాంపులే మాట్లాడదాం చూడండి. మీరు ఎప్పుడైనా నదితో పాటు కొట్టకెళ్ళారు అని అనుకోండి, నదితో పాటు కనుక మీరు ట్రావెల్ చేస్తే మీరు ఏంటంటే చాలా ఈజీగా ఏంటంటే మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈజీగా మూవ్ అవ్వగలుగుతున్నారు అని అంటే అది మీకు ఏం చేస్తుంది అని అంటే హెల్ప్ అవుతుంది అని మీరు. అందుకే మనకి ఏం జరిగింది అని అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలనుకున్నప్పుడు బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్ రావడం అనేది జరిగింది. అలా కాకుండా రివర్కి కనుక మీరు అగైనెస్ట్గా ట్రావెల్ చేశారు అని అనుకోండి, రివర్ని అంత ఈజీగా మనం మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ అవ్వదు. ఎందుకు అవ్వదు అని అంటే రివర్ అనేది మనల్ని ఏంటంటే అపోజ్ చేస్తుంది, అడ్డుకుంటుంది. ఈ అడ్డుకోవడం అనే సెన్సే మనకి ఏమైపోతుంది అంటే నెగిటివ్. అందుకే అప్ స్ట్రీమ్ స్పీడ్లో ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే బోట్ స్పీడ్ మైనస్ వాల్యూ ఏమొస్తుంది మనకి అంటే రివర్ స్పీడ్ రావడం అనేది జరుగుతుంది. సో స్టాండ్ స్టిల్ పాయింట్లో ఎప్పుడు కూడా ఏముంటుంది మనకి అంటే బోట్ స్పీడ్ ఉండడం అనేది జరుగుతుంది. మూవింగ్లో ఉన్నదే ఏమైపోతుంది మనకి అంటే రివరు లేదా కరెంటు లేదా స్టీమర్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు డౌన్ స్ట్రీమ్కి వస్తే యాడ్ అవ్వాలి, అప్ స్ట్రీమ్కి వెళ్ళారు అని అనుకోండి మీకు ఏమవ్వాల్సి ఉంటుంది అంటే సబ్ట్రాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడదాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు బోట్ స్పీడ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఉంది అని అంటే 6 km/h. అలాగే రివర్ స్పీడ్ ఎంత ఉంటుంది అని అంటే 3 km/h. 3 km/h. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అంటే ఏం చెప్పాము, బోట్ స్పీడ్ ప్లస్ ఏముండాలని చెప్పాము అంటే రివర్ స్పీడ్ ఉండాలి అని చెప్పాము. సో బోట్ స్పీడ్ వాల్యూ ఎంత ఉంది అని అంటే 6, అలాగే రివర్ స్పీడ్ వాల్యూ ఎంత ఉంది అని అంటే 3. 6 + 3 అంటే వాల్యూ ఏమవ్వాలి అని అంటే 9 km/h. ఇది ఏ స్పీడు అని అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఎంత అని అంటే 9 km/h. అలా కాకుండా అప్ స్ట్రీమ్ కావాలి అన్నాం అనుకోండి, అప్ స్ట్రీమ్ అయితే ఏమవుతుందని చెప్పాము, అప్ స్ట్రీమ్ ఈక్వల్ టు బోట్ స్పీడ్ మైనస్ వాల్యూ ఏం జరగాలి అని అంటే రివర్ స్పీడ్. బోట్ స్పీడ్ ఎంత ఉంది మనకి అని అంటే 6, రివర్ స్పీడ్ ఎంత ఉంటుంది అని అంటే 3. సో సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఎంత అని అంటే 3 km/h అనేది రావడం అనేది జరిగింది. ఇదేంటి అంటే అప్ స్ట్రీమ్. సో కాబట్టి ఇక్కడ మనం ఏమేమి చెప్పగలిగామో మీరు ఒకసారి చూడండి. బోట్ స్పీడ్ 6 km/h వాడే ఇచ్చాడు, అలాగే రివర్ స్పీడ్ 3 km/h వాడే ఇచ్చాడు. సో డౌన్కి వచ్చినప్పుడు యాడ్ అవుతాయి కాబట్టి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైంది మనకి అని అంటే 9 km/h అవ్వడం అనేది జరిగింది. అదే అప్ స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే డిఫరెన్స్ కావాలి కాబట్టి 6 - 3 అని అంటే వాల్యూ ఎంత అంటే 3 km/h అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ రివర్ 3 km/h ఉంటే ఇక్కడ కూడా రివర్ వాల్యూ ఎంత ఉంటుందని అంటే రివర్ వాల్యూ 3 km/h ఉండడం అనేది జరుగుతుంది పర్ అవర్. ఓకే, సరే, ఇక్కడ ఇంకొక పాయింట్ని మనం మాట్లాడదాం చూడండి. ఇప్పుడు మీకు బోటు రివర్ ఇచ్చాడు కాబట్టి మీరు డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ కనుక్కోగలిగారు. ఒకవేళ మీకు డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నాను అని అంటే 9 km/h. అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అని అంటే అప్ స్ట్రీమ్ స్పీడు వాడు ఎందాక ప్రాబ్లమే తీసుకుందాం 3 km/h. ఇప్పుడు నాకేం కావాలి అని అంటే బోట్ స్పీడ్ కావాలి అని అంటే దీన్ని ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి చూడండి. మీరు కనుక కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 9 + 3 వాల్యూ 12, 12/2 చేస్తే వాల్యూ ఎంత అంటే 6 అవుతుంది. సో అందుకే దాన్ని ఏమని చెప్పొచ్చు అని అంటే బోట్ స్పీడ్ ఎప్పుడు కావాలనుకున్నా డౌన్ స్ట్రీమ్ స్పీడు ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడు బై 2 చేసామని అనుకోండి బోట్ స్పీడ్ రావడం అనేది జరుగుతుంది. కావాలంటే చెక్ చేయండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 9, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 3. 9 + 3/2 అని అంటే వాల్యూ ఏమవుతుందో చూడండి. 9 + 3 వాల్యూ ఎంత అంటే 12/2. 12/2 అని అంటే వాల్యూ ఎంత అంటే 6 km/h. అంతేనా కదా. ఇదే ఎగ్జాంపుల్ మీకు ఎందుకు తీసుకున్నానంటే ప్రూఫ్ అక్కడ మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి అదే వాల్యూ మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టుగా తీసుకున్నాం. బోట్ స్పీడ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 6 km/h. ఇప్పుడు బోట్ స్పీడ్ కావాలి అని అంటే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ రెండు యాడ్ చేసి బై 2 చేసాం. అదే రివర్స్ స్పీడ్ కావాలి అని అనుకోండి, రివర్స్ స్పీడ్ కావాలి అని అంటే అదే మనం ఏం చేస్తామనంటే సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేస్తాం. అంటే ఏంటో చూడండి ఒకసారి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. సో చేస్తే వాల్యూ ఏమవుతుందో ఒకసారి మాట్లాడదాం చూడండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది 9,
అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంటుంది 3/2 చేయాలన్నాం కాబట్టి బై 2. 9 - 3 వాల్యూ ఎంత అంటే 6/2. 6/2 అంటే వాల్యూ ఎంత అంటే 3 km/h. అదే వాల్యూ వచ్చిందా రాలేదా? వచ్చింది. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి ఎప్పుడైనా సరే బోటు రివర్ ఉన్నాయనుకోండి, డౌన్ స్ట్రీమ్ కావాలంటే 2 యాడ్ చేస్తాం. అప్ స్ట్రీమ్ కావాలనుకోండి బోట్ మైనస్ రివర్ చేస్తాం. ఒకవేళ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఇచ్చాడు అని అనుకోండి, అప్పుడు బోట్ కావాలి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. ఒకవేళ రివర్ స్పీడ్ కావాలి అని అనుకుంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి మనం ఏంటంటే 1 by 1 మాట్లాడుతూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి ఒకసారి. కన్వర్ట్ 90 km/h ఇంటూ మీటర్/సెకండ్. ఇందాకే మనం మాట్లాడాం. అంటే కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్/సెకండ్ లేక మార్చాలి అంటే ఏమని చెప్పాం? ఇంటూ 5/18 రాయాలని చెప్పాం. అంతేనా జరిగింది? సో ఆల్రెడీ km/hలో ఎంత అని చెప్తున్నాడు అని అంటే 90 km/h అంట. దీన్ని మీటర్/సెకండ్ లేక మార్చాలంటే ఏం చేయాలంటున్నాం? ఇంటూ 5/18 చేస్తే అప్పుడు ఏమవుతుంది? యూనిట్స్ అనేటివి మీటర్/సెకండ్ లేక రావడం అనేది జరుగుతుంది. 18తో 90 అనేది ఎన్నిసార్లు పోతుందంటే 5 times. 5 × 5 అంటే 25 మీటర్/సెకండ్ అనేది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంటుంది అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. కన్వర్ట్ 40 మీటర్/సెకండ్ ఇంటూ km/h. ఇందాకే మాట్లాడాం. మీటర్/సెకండ్ నుంచి km/h లేక మార్చాలి అని అంటే ఇందాక km/h నుంచి మీటర్/సెకండ్ లేక అయితే కనుక ఇంటూ 5/18 చేసాం. అదే మీటర్/సెకండ్ నుంచి km/h లేక అయితే కనుక ఏమని చేయాల్సి వస్తుందంటే ఇంటూ 18/5. సో మీటర్/సెకండ్లో ఎంత అని చెప్తున్నాడు వాడు? 40 మీటర్/సెకండ్. దీన్ని కన్వర్ట్ చేయాలి అని అంటే 40 ఇంటూ ఏమని రాయాల్సి వస్తుంది మనం అంటే 18/5. అప్పుడు చేస్తే యూనిట్ సేమ్గా కన్వర్ట్ అవుతాయంటే km/h లేక కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. 5తో క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుందంటే 8. 18 8 వాల్యూ ఎంత అంటే 144 km/h. 40 మీటర్/సెకండ్ అనేది కాస్త km/hలో దేనికి ఈక్వల్ అవుతుందంటే 144 km/h. ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. Still water speed of a boat is 15 km/h and reverse speed is 3 km/h. Then find the downstream speed in km/h అన్నాడు. ఓకే ఒకసారి మాట్లాడదాం చూడండి. ఈ పాయింట్ ఎప్పుడు కూడా స్టాండ్ స్టిల్ అన్నామా? స్టాండ్ స్టిల్ అంటే స్టాండ్ స్టిల్లో ఎప్పుడు కూడా ఏముంటుందనంటే బోట్ స్పీడ్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అంటే 15 km/h. ఎప్పుడు కూడా ఇక్కడ మూవింగ్లో ఏముంటుంది అని అంటే రివర్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అని అంటే 3 km/h. ఇప్పుడు మనకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. మీరు డౌన్కి వస్తే ఏమవ్వాలని చెప్పా? బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్ రెండు కూడా ఏం జరగాలి అని అంటే యాడ్ అవ్వాలి. బోట్ స్పీడ్ వాల్యూ ఎంత ఉంది అని అంటే 15, రివర్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 3. సో కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? 18 km/h. సో డౌన్ స్ట్రీమ్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ అప్ స్ట్రీమ్ అడిగాడు అనుకోండి, అప్ స్ట్రీమ్లో అడిగితే ఇక్కడ రివర్ స్పీడ్ ఏముంటుంది మనకి? ఇక్కడ కూడా ఏముండాలి అంటే 3 km/h అయినా ఉండాల్సిందే. పైకి వెళ్ళినప్పుడు ప్లస్ చేయాలని చెప్పానా మైనస్ చేయాలని చెప్పానా? మైనస్. సో కాబట్టి ఏం జరగాలి మనకి? బోట్ స్పీడ్ మైనస్ వాల్యూ ఎప్పుడు కూడా ఏముంటుందంటే రివర్ స్పీడ్. ఎప్పుడు? అప్ స్ట్రీమ్ అయినప్పుడు. బోట్ స్పీడ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 15, అలాగే రివర్ స్పీడ్ 3. సో కాబట్టి వాల్యూ ఎంత అంటే 12 km/h. ఇది ఏ స్పీడ్ అని అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. కానీ వాడు అడిగింది మనకి ఏంటంటే డౌన్ స్ట్రీమ్ కాబట్టి 18 km/h ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Still water speed of a boat is 20 km/h and current speed is 5 km/h. Then find the upstream speed in km/h. ఓకే, సేమ్ మళ్ళీ అడిగాడు. వాల్యూ బోట్ ఎంత అని చెప్తున్నాడు? బోట్ స్పీడ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అని అంటే 20 km/h అంట. అలాగే రివర్ స్పీడ్ ఎంత అని చెప్తున్నాడు వాడు? రివర్ స్పీడ్ వాల్యూ ఎంత అంటే 5 km/h. ఇక్కడ రివర్ ఉంటే ఇక్కడ కూడా ఏముండాలి అని అంటే రివర్ ఉండాలి. వాల్యూ ఎంత అంటే 5 km/h. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అన్నాం అనుకోండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే రెండు యాడ్ అవ్వాలి. సో ఏముండాలని చెప్తున్నాం? బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్. బోట్ స్పీడ్ వాల్యూ ఎంత అంటే 20, రివర్ స్పీడ్ వాల్యూ ఎంత అంటే 5. సో కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి మనకి? 25 km/h. ఇదేంటి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని అడిగితే. అదే అప్ స్ట్రీమ్ స్పీడ్ అడిగారు అనుకోండి, అప్ స్ట్రీమ్లో ఏమవ్వాలని చెప్పా? మైనస్ అవ్వాలి. బి మైనస్ ఆర్ అపోజ్ చేస్తుంది కాబట్టి మైనస్ అని చెప్పి మాట్లాడాం. సో 20 మైనస్ వాల్యూ ఎంత అవ్వాలి అని అంటే 5. 20 - 5 అంటే వాల్యూ ఏమవుతుంది మనకి? 15 km/h. ఇప్పుడు మనకు అప్ స్ట్రీమ్ స్పీడ్ అడిగాడా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అడిగాడా?
అప్ స్ట్రీమ్ స్పీడ్ అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి 15 km/h. ఎక్కడ ఉంటుంది అని అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. Downstream speed of a boat is 18 km/h and upstream speed is 12 km/h. Then find the still water speed of a boat. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇందాక మనకు బోట్ స్పీడ్ రివర్స్ స్పీడ్ ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఏం చేశాడు అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అని చెప్తున్నాడు? 18 km/h. ఓకే, అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అని చెప్తున్నాడు? 12 km/h. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు బోట్ స్పీడ్ కావాలి అని అంటే ఏమని మాట్లాడాం మనం ఆల్రెడీ? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ రెండు యాడ్ చేసి బై 2 అని చెప్పాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉందనంటే 18, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 12 బై ఏం జరగాలి అంటే 2. 18 + 12 అంటే వాల్యూ ఎంత అంటే 30, 30 / 2 అని అంటే వాల్యూ ఏమవ్వాలంటే 15 km/h. ఇదేంటి అని అంటే బోట్ స్పీడ్. ఓకే, ఒకవేళ రివర్స్ స్పీడ్ కనుక అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామని చెప్పాం? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 అని చెప్పాం, అంతేనా? ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది మనకి అని అంటే 18, అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంటుంది మనకి అని అంటే 12 బై 2 జరగాలి. 18 - 12 అంటే వాల్యూ ఎంత అని అంటే 6, 6 / 2 అని అంటే వాల్యూ ఎంత అని అంటే 3 km/h. ఇదేంటి అని అంటే రివర్స్ స్పీడ్. ఇప్పుడు మనకు అడిగింది వాడేంటి? ఫైండ్ ది స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ బోట్ అని అడిగాడు కాబట్టి బోట్ స్పీడ్ కావాలి అంటే ఆన్సర్ ఏమవ్వాలి మనకి 15 km/h. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Downstream speed and upstream speed of a boat is 30 km/h and 6 km/h. Then find the speed of the stream in km/h. ఓకే, సేమ్ మోడల్, కాకపోతే ఇంతకుముందు బోట్ అడిగాడు, ఈసారి ఏం అడుగుతున్నాడు అని అంటే మనకు స్ట్రీమ్ రివర్స్ స్పీడ్ అడుగుతున్నాడు. సరే, ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అని చెప్తున్నాడు వాడు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు 30 km/h అంట. ఓకే, బాగానే ఉంది. అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ గురించి మాట్లాడితే ఏమని చెప్పాడు? 6 km/h. ఓకే, ఇప్పుడు మనకు స్ట్రీమ్ అడిగాడు. స్ట్రీమ్ అన్నా రివర్ అన్నా రెండు సేమ్ కాబట్టి స్ట్రీమ్ అన్నా రివర్ అన్నా రెండు సేమ్. రివర్ కానీ స్ట్రీమ్ కానీ స్పీడ్ కావాలి అంటే సబ్ట్రాక్ట్ చేసి బై 2 అని చెప్పాం, అవునా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 జరగాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఎంత ఉంది అని అంటే 30, అప్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఎంత ఉంది అంటే 6 బై 2 అంటే వాల్యూ ఏమవ్వాలి? 30 - 6 అంటే 24, 24 బై 2 అని అంటే వాల్యూ ఎంత అని అంటే 12. సో 12 km/h ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదేంటి అంటే రివర్ ఆర్ మనకు స్ట్రీమ్ ఆర్ కరెంట్ స్పీడ్. ఇదే అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ బోట్ స్పీడ్ కనుక అడిగాడు అనుకోండి, బోట్ స్పీడ్ కావాలి అంటే ఏం చేస్తాం మనం? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. బోట్ కావాలి అంటే యాడ్ చేస్తాం, అదే రివర్ కావాలి అంటే మైనస్ చేస్తాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 30, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 6 బై 2. 30 + 6 వాల్యూ ఎంత అంటే 36 బై 2. దీన్ని ఏమని చెప్పచ్చు మనం అంటే 18 km/h ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మనకు అడిగింది ఏంటంటే స్ట్రీమ్ కాబట్టి 12 km/h ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ బోట్ కవర్స్ 100 km in 5 hours and stream flows at 4 km/h in 4 km/h. In how much time boat can cover 240 km in downstream? 240 కిలోమీటర్స్ని కవర్ చేయాలంట, అది కూడా ఎందులో కవర్ చేయాలంట? డౌన్ స్ట్రీమ్లో కవర్ చేయాలంట. సరే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇక్కడ ఏ బోట్ కవర్స్ 100 km in 5 hours అంటే ఏం చెప్పలేదు అని అంటే ఇదేంటంటే స్టిల్ వాటర్. ఓకే, ఇప్పుడు 100 కిలోమీటర్స్ని ఎంత టైంలో కవర్ చేసిందని చెప్తున్నారు? 100 km in 5 hours. అంటే ఇక్కడ మనకు బోట్ స్పీడ్ కావాలంటే ఏమైపోతుంది? బోట్ స్పీడ్ కావాలి అంటే స్పీడ్ ఎప్పుడు కూడా ఏమని మాట్లాడాం? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఏముండాలి అని అంటే టైం. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తున్నాడు అని అంటే 100, ఎంత టైంలో కవర్ చేస్తున్నాడు అని అంటే 5. సో 100 / 5 అంటే వాల్యూ ఏమవ్వాలి అంటే 20 km/h. అలాగే స్ట్రీమ్ ఫ్లోస్ అట్ అన్నాడు, అంటే స్ట్రీమ్ అంటే రివర్ కదా, రివర్ యొక్క స్పీడ్ అనేది ఎంత ఉంటుంది అంటే 4 km/h. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అని అంటే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఆల్రెడీ మనం మాట్లాడాం, బోట్ స్పీడ్ ప్లస్ ఏముండాలని చెప్పాం? రివర్ స్పీడ్. బోట్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 20, రివర్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 4. సో కాబట్టి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైపోతుంది? 24 km/h. కానీ మనకేం అడుగుతున్నాడు అని అంటే 240 కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్లో కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు.
ఇప్పుడు టైం జనరల్గా కావాలంటే టైం ఈక్వల్ టు వాల్యూ ఏంటి మనకి డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత కవర్ చేయాలి అని అంటే 240 కిలోమీటర్స్. ఈ 240 కిలోమీటర్స్ కూడా ఎక్కడ కవర్ చేయాలంట, డౌన్ స్ట్రీమ్లో కవర్ చేయాల్సి ఉంది. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత ఉంది మనకి అని అంటే 24. 240/24 అని అంటే వాల్యూ ఎన్ని టైమ్స్ పోతుంది అని అంటే 10 టైమ్స్. సో కాబట్టి ఎన్ని అవర్స్ మనకు ఆన్సర్ అవ్వాలి అని అంటే 10 అవర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A boat covers 200 kilometers in 8 hours in still water, and also same boat covers 120 kilometers upstream in 8 hours. Then find the speed of the stream. Okay. ఒకసారి మాట్లాడదాం చూడండి. ఫస్ట్ స్టిల్ వాటర్లో ఎంత కవర్ చేశాడంట, 200 కిలోమీటర్స్ ఇన్ 8 అవర్స్ అన్నాడు. అవునా? ఇక్కడ మనకు డిస్టెన్స్ ఉంది, అలాగే టైం ఉంది కాబట్టి మనం స్పీడ్ చెప్పచ్చు. బోట్ స్పీడ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి, డిస్టెన్స్ బై టైమేనా. డిస్టెన్స్ వాల్యూ ఎంత అని అంటే 200, అలాగే టైం ఎంత ఉంది అని అంటే 8. సో 200/8 అంటే వాల్యూ ఏం జరగాలి అంటే 25 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, వెరీ గుడ్. అలాగే మళ్ళీ రెండోసారి 120 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో 8 అవర్స్లో కవర్ చేసిందంట. అప్ స్ట్రీమ్ అంటే ఈ పాయింటే కదా. ఇక్కడ ఎంత కవర్ చేశారు చూడండి ఒకసారి, 120 కిలోమీటర్స్ ఇన్ 8 అవర్స్. ఓకే, ఒకసారి ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే ఏమైపోతుందో చూడండి ఒకసారి. డిస్టెన్స్ ఎంత ఉంది అని అంటే 120, ఎంత టైంలో కవర్ చేశారు అని అంటే 8. 4తో క్యాన్సిల్ చేస్తే 4 2s 4 30s. 30/2 అంటే దీన్ని ఏమని చెప్పచ్చు మనం, 15 కిలోమీటర్ పర్ అవర్. సరే, ఇక్కడ మనకు గుర్తు రావాల్సి ఉండే పాయింట్ ఏంటి అని అంటే, మనం స్టిల్ వాటర్ నుంచి అప్కి వెళ్తే మనకు రివర్స్ స్పీడ్ అనేది యాడ్ అవుతుందా, సబ్ట్రాక్ట్ అవుతుందా? సబ్ట్రాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు 25 కిలోమీటర్ పర్ అవర్ నుంచి 15 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది అని అంటే ఎంత డిక్రీజ్ అయింది మనకి, 10 కిలోమీటర్ పర్ అవర్ డిక్రీజ్ అయింది. అదే దేని యొక్క స్పీడ్ అని అంటే రివర్ యొక్క స్పీడ్. సో కాబట్టి అడిగింది కూడా రివర్ స్పీడే, కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి అని అంటే 10 కిలోమీటర్ పర్ అవర్. ఒకవేళ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అడిగాడు అని అనుకోండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక అడిగితే అప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ మళ్ళీ రివర్ ఉంటుందా, రివర్ వాల్యూ ఏమవ్వాలి మళ్ళీ మనకి 10 కిలోమీటర్ పర్ అవర్. డౌన్కి వస్తే ఏమవుతుందని చెప్పాం, యాడ్ అవ్వాలి. సో 25 + 10 వాల్యూ ఏమవుతున్నప్పుడు మనకి ఏంటంటే 35 కిలోమీటర్ పర్ అవర్. ఇది ఎప్పుడు అని అంటే డౌన్ స్ట్రీమ్లో అయితే. కానీ మనకు అడిగింది వాటి రివర్స్ స్పీడ్ కాబట్టి రివర్స్ స్పీడ్ ఏమవ్వాలి అని అంటే 10 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A boat covers 200 kilometers each in downstream and upstream in 8 hours and 10 hours respectively. Then find the speed of the current in kilometer per hour. Okay. 200 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లోనూ కవర్ చేశారంట, అలాగే అప్ స్ట్రీమ్లోనూ కవర్ చేశారంట. ఇక్కడ కవర్ చేసింది ఎంత అంటే 200 కిలోమీటర్స్. అది కూడా ఎంత టైంలో కవర్ చేశారు అని అంటే 8 అవర్స్. అంటే ఏం చెప్పచ్చు మనం, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పచ్చు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై ఏముండాలి అంటే టైమేనా. స్పీడ్ ఎప్పుడైనా సరే డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్ అని అంటే 200, ఎంత టైంలో అని అంటే 8. 200/8 అని అంటే వాల్యూ ఏంటంటే 25 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు మళ్ళీ ఇదే 200 కిలోమీటర్స్ని అప్ స్ట్రీమ్లో కూడా కవర్ చేశారంట. 200 కిలోమీటర్స్ని ఇక్కడ ఎంత టైంలో కవర్ చేశారని చెప్తున్నారు, 10 అవర్స్ ఇన్ 10 అవర్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చెప్పచ్చు, అప్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పచ్చా లేదా. స్పీడ్ ఎప్పుడైనా సరే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది అని అంటే 200, అలాగే టైం ఎంత ఉంది అని అంటే 10. 200/10 అంటే వాల్యూ ఏమవ్వాలి మనకి, సో 20 కదా, 20. సో 20 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనకు బోట్ స్పీడ్ అడిగాడు అనుకోండి, 2 యాడ్ చేసి బై 2 అని చెప్పా, అంతేనా. 25 + 20/2 అంటే వాల్యూ ఏమవుతుంది మనకి 45/2. 45/2నే ఏమని చెప్పచ్చు అంటే 45లో హాఫ్, 22.5 కిలోమీటర్ పర్ అవర్. ఇదేంటిది, బోట్ స్పీడ్. ఒకవేళ రివర్స్ స్పీడ్ కావాలి అంటే ఏమని చెప్పాము, సబ్ట్రాక్ట్ చేసి బై 2. 25 - 20/2 అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి 5/2. 5/2 అని అంటే హాఫ్ వాల్యూ ఎంత అంటే 2.5 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు ఏం అడిగాడు వాడు మనకి, అడిగింది మనకి ఏంటంటే కరెంట్ అన్న రివర్ అన్న రెండు కూడా సేమ్ కాబట్టి, సో రివర్స్ స్పీడ్ ఏమవ్వాలి మనకి అంటే 2.5 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ బోట్ కవర్స్ 320 kilometers in 8 hours in downstream and
240 kilometers in 12 hours in upstream. Then find the boat speed in still water in kilometer per hour అని అడిగాడు. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఓకే, ఫస్ట్ 320 కిలోమీటర్స్ 8 అవర్స్లో అంటే అది కూడా ఏమని చెప్తున్నాడు, డౌన్ స్ట్రీమ్. అంటే 320 కిలోమీటర్స్ ఇన్ 8 అవర్స్. సో కాబట్టి మనకు డిస్టెన్స్ టైం ఉన్నప్పుడు స్పీడ్ చెప్పచ్చు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవ్వాలి అని అంటే, స్పీడ్ ఎప్పుడైనా సరే డిస్టెన్స్ బై టైం అని ఇందాకే మాట్లాడాం. డిస్టెన్స్ ఎంత ఉంది అని అంటే 320, అలాగే టైం ఎంత అని అంటే 8. సో 8తో 32 ఎన్ని టైమ్స్ పోతుందంటే 4, 0 ఉంది కాబట్టి 40. సో 40 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఏంటి అని అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఇప్పుడు అప్ స్ట్రీమ్లో ఎంత కవర్ చేశారంట, 240 కిలోమీటర్స్. 240 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్ అని చెప్తున్నాడు, 12 అవర్స్. అంటే మనకు డిస్టెన్స్ టైం ఉన్నప్పుడు మళ్ళీ ఏం చెప్పచ్చు, మనం అప్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పచ్చా. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు స్పీడ్ ఎప్పుడైనా సరే డిస్టెన్స్ బై టైం అని చెప్పాం. డిస్టెన్స్ ఎంత ఉంది అని అంటే 240, టైం ఎంత ఉంది అని అంటే 12. 12తో 24 అనేది ఎన్నిసార్లు పోతుందంటే 2 టైమ్స్, 0 ఉంది కాబట్టి 0 యాడ్ అయింది, 20 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు బోట్ స్పీడ్ కావాలంటే రెండు ఏం చేయాలని చెప్పా, యాడ్ చేసి బై 2 చేయాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంటుంది మనకి అంటే 40, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 20 బై 2. 40 ప్లస్ 20 అని అంటే వాల్యూ ఎంత అంటే 60 బై 2. 60 బై 2 అని అంటే వాల్యూ ఏమవ్వాలంటే 30 కిలోమీటర్ పర్ అవర్. సో మనకు అడిగింది కూడా బోట్ స్పీడే కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి అని అంటే ఆప్షన్ డి, 30 కిలోమీటర్ పర్ అవర్. ఒకవేళ రివర్స్ స్పీడ్ కనుక అడిగారు అనుకోండి, రివర్స్ స్పీడ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి, మైనస్ చేయాలని చెప్పా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. అంటే వాల్యూ ఏంటి అప్పుడు జరిగింది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 40, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 20 బై 2. 40 మైనస్ 20 అని అంటే 20 బై 2. 20 బై 2 అంటే వాల్యూ ఎంత, 10 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకు అడిగింది వాడు ఏమడిగాడు వాడు, సో బోట్ స్పీడ్ అడిగాడు కాబట్టి బోట్ స్పీడ్ వాల్యూ ఎంత అంటే 30 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ బోట్ కవర్స్ 150 kilometers in 6 hours in still water. River flows 18 kilometers in 3 hours. In how much time boat can cover 186 kilometers in downstream? ఓకే, మాట్లాడదాం చూడండి. ఫస్ట్ 150 కిలోమీటర్స్ని కవర్ చేశారంట, అది కూడా ఇన్ ఎన్ అవర్స్ అని చెప్పారు, 6 అవర్స్. ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు ఉంటారు, బోట్ స్పీడ్ కావాలంటే స్పీడ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంది అని అంటే 150, ఎంత టైము అని అంటే 6. సో వాల్యూ ఏమవ్వాలి మనకి, 150 బై 6 అని అంటే 25 కిలోమీటర్ పర్ అవర్. ఇదేంటి అంటే బోట్ స్పీడ్. అలాగే రివర్ గురించి మాట్లాడితే ఏమని చెప్తున్నాడు, 18. రివర్ గురించి మాట్లాడితే ఏమని చెప్తున్నారంటే 18 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్. అంటే రివర్స్ స్పీడ్ ఏమవుతుందో చూడండి ఒకసారి. రివర్స్ స్పీడ్ ఈక్వల్ టు స్పీడ్ ఎప్పుడైనా డిస్టెన్స్ బై టైం అని చెప్పాము. డిస్టెన్స్ ఎంత అంటే 18, ఎన్ని అవర్స్లో అంటే 3. సో వాల్యూ ఏమైంది మనకి అంటే 6 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఏ స్పీడ్ కావాలి మనకి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు ఏమని చెప్పాం, రెండు కూడా యాడ్ అవుతాయని చెప్పాం. బోట్ స్పీడ్ ప్లస్ రివర్స్ స్పీడ్ కిందకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే యాడ్ అవుతాయి, పైకి వెళ్తే మైనస్ అవుతాయి. సో ఇప్పుడు బోట్ స్పీడ్ ప్లస్ రివర్స్ స్పీడ్. బోట్ స్పీడ్ వాల్యూ ఎంత ఉంది అంటే 25, అలాగే రివర్స్ స్పీడ్ ఎంత ఉందనంటే 6. సో ఎంత మొత్తం అంటే 31 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, కానీ మనకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అడగట్లా. 186 కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్లో వెళ్తే ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో మళ్ళీ టైం కావాలి అంటే టైం ఈక్వల్ టు వాల్యూ ఏమవ్వాలి, డిస్టెన్స్ బై స్పీడ్ అవ్వాలి. డిస్టెన్స్ ఎంత కవర్ చేయాలి అంటే 186 కిలోమీటర్స్. 186 కిలోమీటర్స్ని ఎక్కడ కవర్ చేయాలి, డౌన్ స్ట్రీమ్లో కవర్ చేయాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎంత ఉంటుంది మనకి అంటే 31. 186 అనేది 31తో ఎన్నిసార్లు పోతుంది మనకి అంటే 6. సో కాబట్టి ఎంత ఆన్సర్ అంటే 6 అవర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points A and B is 240 kilometers. The speed of boat in still water is 10 kilometers per hour and stream speed is 2 kilometers per hour. Then full stop. In how much time boat can go from point A to B and return to A in hours అని అడిగాడు. ఓకే, ఏ బి అనే 2 పాయింట్లు ఉన్నాయంట. 2 పాయింట్ల మధ్య ఎంత డిస్టెన్స్ అనేది ఉంటుంది అని అంటే 240 కిలోమీటర్స్.
ఫస్ట్ ఏ నుంచి బీకి వెళ్ళాడంట, అక్కడి నుంచి మళ్ళీ ఏం చేశాడు అని అంటే రిటర్న్ రావడం అనేది జరిగింది. రిటర్న్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎంత కవర్ చేయాల్సి ఉంటుంది అని అంటే 240 కిలోమీటర్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రివర్లో మనం ట్రావెల్ చేస్తున్నాము అంటే ఒకసారి ఏమో మనకి ఏముంటుంది అని అంటే డౌన్ స్ట్రీమ్ అనేది ఉంటుంది, ఇంకొకసారి ఏముంటుంది మనకి అని అంటే అప్ స్ట్రీమ్ ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా జరిగింది అంటే వాడు ఏమేమి అడుగుతున్నాడు అంటే డౌన్ స్ట్రీమ్లో పట్టిండే టైము ప్లస్ అప్ స్ట్రీమ్లో పట్టిండే టైం ఎంత అని అడుగుతున్నాడు. అంటే టోటల్ టైం ఎంత పడుతుంది అనేది వాడి క్వశ్చన్ అనమాట. సరే, ఫస్ట్ మనకు అది తెలియాలి అంటే స్పీడ్లు తెలియాలి. ఆ స్పీడ్లు ఏంటో ఒకసారి మాట్లాడదాం చూడండి. ఫస్ట్ బోట్ స్పీడ్ ఎంత అని చెప్తున్నాడు వాడు 10 km/h. ఓకే, అలాగే రివర్ స్పీడ్ ఎంత అని చెప్తున్నాడు, రివర్ ఈక్వల్ టు రివర్ వాల్యూ ఎంత అంటే 2 km/h అంట. ఓకే, బాగానే ఉంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో రెండు కూడా ఏమవుతాయని చెప్పా, యాడ్ అవుతాయని చెప్పాం. సో 10 km ఒక 2 km అంటే మొత్తం వాల్యూ ఏమవ్వాలి 12 km/h అనేది జరగాలి. ఇదేంటి అని అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అదే అప్ స్ట్రీమ్ స్పీడ్లో ఏమవ్వాలని చెప్పాం మనం, మైనస్ జరగాలి. 10 ఇక్కడ రివర్ స్పీడ్, ఇక్కడ కూడా రివర్ ఏముంటుంది మనకి 2 km/h అయినా 2 km/h అనేది సబ్ట్రాక్ట్ అయితే 10 - 2 అంటే వాల్యూ ఏమవ్వాలంటే 8 km/h. ఓకే, ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే టైం కావాలి అని అంటే టైం ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి, డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు వాడు డౌన్ స్ట్రీమ్ గురించి ఫస్ట్ మాట్లాడదాం చూడండి. డౌన్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడంట 240. 240ని ఎంత స్పీడ్తో వెళ్తాడు వాడు అని అంటే ఎంత స్పీడ్ వచ్చింది మనకి 12 km/h. ఇదే డౌన్ స్ట్రీమ్కి సంబంధించి. అప్ స్ట్రీమ్లో కూడా వాడు సేమ్ డిస్టెన్స్ అయినా మళ్ళీ ట్రావెల్ చేస్తా ఉండేది 240. అది కూడా ఎంత స్పీడ్తో, అది వాల్యూ ఏంటి అని అంటే 8 km/h. సో వాల్యూ ఎంత అంటే 8. 240/12 అని అంటే 12తో 24 2 టైమ్స్ పోతుంది, 0 ఉంది కాబట్టి 0 వచ్చింది. ప్లస్ 240/8 అంటే 8తో 24 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 టైమ్స్, పక్కన 0 ఉంది కాబట్టి 0 యాడ్ అయింది. 20 + 30 అంటే ఎన్ని అవర్స్ టోటల్ పడుతుంది మనకి అంటే 30 అవర్స్. టోటల్ టైం ఎంత పట్టింది అని అంటే 30 అవర్స్. ఎక్కడ ఉంటుంది అని అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ బోట్ గోస్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి అండ్ రిటర్న్ టు పాయింట్ సి విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ బి. Distance between A and B is 300 kilometers and A to B is downstream. Boat and river speeds are 12.5 km/h and 2.5 km/h. Then find the total time duration in hours. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఏ అనే పాయింట్ ఒకటి ఉందంట, మళ్ళీ బి అనే పాయింట్ ఒకటి ఉందంట. ఈ రెండింటికి మిడిల్లోనే ఏమైనా పాయింట్ ఉందంటే సి అనే పాయింట్ ఉందంట. ఇది ఏమని చెప్తున్నాడు వాడు, ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. మళ్ళీ మనకి ఏమని చెప్పాడు, ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉందంట, ఎంత డిస్టెన్స్ ఉంది అని అంటే 300 kilometers. అంతేనా జరిగింది వాడు చెప్పింది. ఇప్పుడు బి నుంచి సికి ఎంత ఉంటుందో చెప్తారు. అప్పుడు ఏ నుంచి బికి టోటల్ 300 kilometers, సి అనేది మిడ్ పాయింట్ అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉండాలి అప్పుడు 150 kilometers. ఇక్కడ మళ్ళీ ఏ నుంచి బీకి అనేది ఏమని చెప్తున్నాడు అని అంటే డౌన్ స్ట్రీమ్, అలాగే బి నుంచి సికి వెళ్ళేటప్పుడు ఏమో ఏం జరుగుతుంది అని అంటే అప్ స్ట్రీమ్. ఓకే, ఇప్పుడు మనకు స్పీడ్స్ అనేటివి ఎలా ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం చూడండి. ఫస్ట్ బోట్ స్పీడ్ ఎంత అని చెప్తున్నాడు. బోట్ స్పీడ్ గురించి కనుక మాట్లాడితే బోట్ స్పీడ్ ఈక్వల్ టు 12.5 km/h. 12.5 km/h. అలాగే రివర్ స్పీడ్ కనుక మాట్లాడితే ఎంత అని చెప్తున్నాడు అని అంటే 2.5 km/h. ఓకే, ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అని అంటే అప్పుడు వాల్యూ రెండు యాడ్ అవ్వాలి అని చెప్పారు. 12.5 + 2.5 అంటే వాల్యూ ఏం జరిగిందంటే 15 km/h అనేది జరిగింది. అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైపోతుంది మనకి సబ్ట్రాక్ట్ అవ్వాలని చెప్పాం, బోట్ మైనస్ రివర్. 12.5లో నుంచి 2.5 పోతే వాల్యూ ఏమవ్వాలి అంటే 10 km/h. ఓకే, ఇప్పుడు టోటల్ టైం డ్యూరేషన్ కావాలంట. టోటల్ టైం డ్యూరేషన్ దేనికి కావాలంట, ఫస్ట్ ఏ నుంచి బీకి వెళ్ళాడు, మళ్ళీ ఏం జరుగుతోంది రెండో కేసులో బి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే సికి వెళ్ళడం అనేది జరిగింది. ఏ నుంచి బికి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని అంటే 300 kilometers. ఈ 300 kilometers కూడా ఏ స్పీడ్లో వెళ్తా ఉన్నాడు అని అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అలాగే బి నుంచి సికి వెళ్ళినప్పుడు అప్కి వెళ్తా ఉన్నాడు, ఎంత డిస్టెన్స్ అని అంటే 150 kilometers. దీని అప్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు కాబట్టి అప్ స్ట్రీమ్ స్పీడ్తో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సరే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఎప్పుడైనా టైం కావాలి అని అంటే ఏమని తెలుసు మనకి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంతేనా, ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అని అంటే 300. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అన్నాం కదా, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి 15 km/h. సో 15. బి నుంచి సికి వెళ్ళింది ఎంత దూరము అని అంటే 150 kilometers. అది కూడా ఎంత స్పీడ్తో అని అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ కదా, అప్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఎంత ఉంది 10 km/h. సో వాల్యూ ఎంత అని అంటే 10.
300/15 అంటే వాల్యూ 20 టైమ్స్ పోతుంది కాబట్టి 20 ప్లస్ ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత వచ్చిందంటే 15. 20 + 15 అంటే టోటల్ ఎన్ని అవర్స్ వచ్చింది మనకి అంటే 35 అవర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉంటుంది మనకి అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ బోట్ గోస్ 10 kilometers downstream in 1 hour and 6 kilometers upstream in 1 hour. Find the speed of the stream in kilometer per hour. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఫస్ట్ 10 kilometers డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాడంట. అది కూడా ఎంత టైంలో అని చెప్తున్నాడు? ఇన్ 1 hour. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పచ్చా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎప్పుడు కూడా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత అంటే 10, టైం ఎంత అంటే 1. 10/1 అంటే వాల్యూ ఏంటంటే 10 km/h. వెరీ గుడ్. ఇప్పుడు అప్ స్ట్రీమ్లో వాల్యూ మాట్లాడితే ఏమని చెప్పాడు? 6 kilometers వెళ్ళాడంట. 6 kilometers అప్ స్ట్రీమ్లో, అది కూడా ఎంత టైంలో అంట? ఇన్ 1 hour. ఓకే, అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పచ్చా? అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు స్పీడ్ ఎప్పుడు కావాలన్నా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 6, టైం ఎంత అంటే 1 hour. సో వాల్యూ ఏమవుతుంది మనకంటే 6 km/h. ఇప్పుడు బోట్ స్పీడ్ కావాలి అంటే 2 యాడ్ చేసి బై 2 అని చెప్పారు. 2 యాడ్ అంటే వాల్యూ ఏమేమి ఉన్నాయి? 10 + 6/2. 10 + 6 అంటే వాల్యూ ఎంత అంటే 16/2 అంటే వాల్యూ ఎంత వచ్చింది అంటే 8 km/h. ఇదేంటి అంటే బోట్ స్పీడ్. అదే రివర్స్ స్పీడ్ కావాలి అంటే సబ్ట్రాక్ట్ చేసి బై 2. 10 - 6/2. 10 - 6 అంటే వాల్యూ ఎంత అంటే 4/2. 4/2 అంటే వాల్యూ ఎంత అంటే 2 km/h. ఇప్పుడు ఏ స్పీడ్ అడిగాడు వాడు? స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అడిగాడు కాబట్టి స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి అంటే 2 km/h. ఆప్షన్ డి. స్ట్రీమ్ అన్నా రివర్ అన్నా రెండు కూడా ఏంటంటే సేమ్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ బోట్ కెన్ రో 1 kilometer అప్ స్ట్రీమ్ ఇన్ 15 minutes అండ్ 1 kilometer డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 minutes. ఫైండ్ ది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఇన్ km/h. ఓకే, ఇక్కడ మనకి ఏం చేశాడు అని అంటే టైం అనేది మినిట్స్ లేక ఇచ్చాడు. మినిట్స్ మనం ఎప్పుడు కూడా ఏంటంటే అవర్స్ లేక మార్చాలి అంటే బై 60 చేస్తాం. సరే, ఇప్పుడు 1 kilometer ఇన్ ఎన్ని అవర్స్ అంట? 15 minutes కదా. 15 minutes నేను అవర్స్ లేక మార్చడానికి బై 60 రాసి అవర్ రాశాను. సో అంటే ఇక్కడ మనం అప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పచ్చా? అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుందో ఒకసారి మాట్లాడదాం చూడండి. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు ఏముండాలి మనకి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వాల్యూ ఏముందో చూడండి ఒకసారి. 1/15/60 కదా. బై కాస్త ఏంటంటే న్యూమరేటర్కి వచ్చింది, ఇంటూ 60 జరిగింది. 15తో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4. సో కాబట్టి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 4 km/h. మళ్ళీ 1 kilometer డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 minutes అన్నాడు. 1 kilometer కవర్ చేశాడంట. అది కూడా ఏమని చెప్తున్నాడు? 10 minutes. 10 minutes అవర్స్ లేక మార్చడానికి ఏం చేస్తామనంటే బై 60. అప్పుడు ఇది ఏమైపోతుందంటే అవర్. ఇక్కడ మనకి ఏం చెప్పచ్చు? అప్పుడు మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పచ్చా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత అంటే 1, టైం ఎంత అంటే 10/60 న్యూమరేటర్కి వస్తుంది కాబట్టి ఇంటూ 60 జరిగింది. 0కి క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 6 km/h. ఇప్పుడు మనకి ఏం అడిగాడు వాడు? బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో అడిగాడు. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో కావాలి అంటే 2 యాడ్ చేసి బై 2. 2 యాడ్ చేస్తే వాల్యూ ఏంటో చెప్పండి ఇప్పుడు ఒకసారి. 6 + 4/2. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. 6 + 4 ఎంత అంటే 10/2. 10/2 అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి? 5 km/h ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. 2 boats are apart from 300 kilometers. 2 boats still water speeds are 18 km/h and 12 km/h respectively. In what time they meet each other if one moves in downstream and another one moves in upstream? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ ఒకటి యాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఫస్ట్ మనకు టైం కావాలి అంటే జనరల్గా ఏమని తెలుసు? టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఎప్పుడైనా యాక్ట్ అవుతుంది అని అంటే ఇనీషియల్ డిస్టెన్స్ బై ఏముండాలి మనకి అని అంటే రిలేటివ్ స్పీడ్ యాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతేనా కదా జరిగింది? సరే, ఇప్పుడు ఇనీషియల్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది అని అంటే 300 kilometers. రిలేటివ్ స్పీడ్ అనేది ఇప్పుడు ఒకటి డౌన్ స్ట్రీమ్ ఇంకోటి అప్ స్ట్రీమ్ అంటున్నాడు కాబట్టి ఇవేం జరగాలి? ఇప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్ అనేవి జరిగాయి. ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందని చెప్పా?
S1 ప్లస్ S2 అంతేనా కదా జరిగింది. సరే 300 కిలోమీటర్సా? ఇప్పుడు 2 బోట్లు ఉన్నాయి. ఒకటి బోట్ 1 అని అనుకుంటే, బోట్ 1 డౌన్ స్ట్రీమ్‌లో వెళ్తాంది అని అనుకుంటే, డౌన్ స్ట్రీమ్‌లో రిలేటివ్ స్పీడ్ ఏమవ్వాలి? R అవ్వాలి. అంతేనా కదా జరిగింది. ఇప్పుడు B1 అన్నా అనుకో, ఇది రివర్ ఉంది అని అనుకుంటే డౌన్ స్ట్రీమ్‌లో ఏమవ్వాలి మనకి? B1 ప్లస్ R అనేది జరగాలి. అదే రెండో బోట్ గురించి గనక మాట్లాడామని అనుకోండి. రెండో బోట్ 2 గురించి మాట్లాడితే, ఇక్కడ రివర్ ఉంటుంది కాబట్టి అప్‌స్ట్రీమ్ స్పీడ్ ఏమైపోతుంది అప్పుడు మనకి? B2 మైనస్ వాల్యూ ఏం జరగాలి అనంటే R. సో, ఇప్పుడు S2 వాల్యూ ఏమైపోతుంది? B2 మైనస్ R అనేది జరగాలి. రిలేటివ్ స్పీడ్ S1 ప్లస్ S2 అన్నామా? సో, కాబట్టి 2 కూడా యాడ్ అయితే వాల్యూ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. బోట్ 1 ప్లస్ రివర్స్ స్పీడ్ ప్లస్ రెండో దాని వాల్యూ ఏముంటుంది? బోట్ 2 మైనస్ రివర్స్ స్పీడ్ అప్‌స్ట్రీమ్ కాబట్టి. ఇవి 2 గనక మీరు అబ్జర్వ్ చేస్తే -R ప్లస్ R 2 కూడా ఏం జరిగాయి మనకి? క్యాన్సిల్ అయిపోయాయి. మిగిలిన వాల్యూ ఏముంటుంది మనకి? 300 బై బోట్ 1 వాల్యూ ఎంత వచ్చింది మనకి అనంటే 18. అలాగే బోట్ 2 వాల్యూ ఎంత అనంటే 12. సో వాల్యూ ఏముందో చూడండి ఒకసారి. 300 బై 18 ప్లస్ 12 అంటే వాల్యూ ఎంత అంటే 30. 300 బై 30 అంటే వాల్యూ ఎంత రావాలి మనకి అంటే 10 అవర్స్. సో ఎక్కడ ఉంటుంది మనకి అంటే ఆప్షన్ బి. సో ఎప్పుడైనా సరే ఒక బోట్ అప్ ఒకటి డౌన్ ఉంటా ఉన్నాయని అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే రివర్ 2 చోట్ల ఒక చోట యాడ్ అయ్యి ఇంకో చోట క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మైనస్ అవుతుంది కాబట్టి 2 కూడా ఏంటంటే క్యాన్సిల్ అయిపోతాయి. సో డైరెక్ట్గా కూడా మనం తీసుకొని సాల్వ్ చేయొచ్చు. ఇనీషియల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 300. అలాగే రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 2 యాడ్ అవ్వాలి. 18 ప్లస్ 12 అంటే వాల్యూ ఎంత అంటే 30. 300 బై 30 అంటే వాల్యూ ఏమవ్వాలి? 10 అవర్స్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Two boats are moving in same direction. First boat is 200 kilometers head of second boat and their speeds in still water is 15 km per hour and 25 km per hour. In what time second boat catches the first boat అన్నాడు. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడదాం చూడండి. ఫస్ట్ బోట్ 1 ఎక్కడుంది అని అనుకుంటే, బోట్ 2 ఎక్కడుంది అని అనుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందని చెప్తున్నాడు వాడు. ఎంత డిస్టెన్స్ అనేది ఉంటుందనంటే 200 కిలోమీటర్స్. ఓకేనా. ఇప్పుడు బోట్ అనేది బోట్ 1 అని బోట్ 2 మీట్ అవ్వాలంట. అంటే ఏం జరుగుతుంది? అప్‌స్ట్రీమ్. అంటే అప్‌స్ట్రీమ్‌లో దీని స్పీడ్ ఏమై ఉంటుంది? మనకు మైనస్ అవ్వాలి కాబట్టి బోట్ 1 మైనస్ ఏముంటుంది అంటే రివర్స్ స్పీడ్. అలాగే దీని స్పీడ్ ఏమవ్వాల్సి ఉంటుంది? బోట్ B2 మైనస్ వాల్యూ ఏంటంటే రివర్స్ స్పీడ్ అనేది చేయాలి. ఎందుకు అనంటే 2 కూడా అప్‌స్ట్రీమ్‌లో ఏంటంటే ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు 2 కూడా మూవింగ్‌లో ఉన్నాయి అనంటే ఏం యాక్ట్ అవుతుందంటే రిలేటివ్ స్పీడ్ యాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మనకు టైం కావాలి అనంటే టైం ఈక్వల్ టు వాల్యూ ఏముండాలి మనకి? డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ యాక్ట్ అవుతుంది అంటే ఇనీషియల్ డిస్టెన్స్ బై దాన్ని రిలేటివ్ స్పీడ్ అని చెప్పి చెప్తాం. ఇనీషియల్ డిస్టెన్స్ దీనికి ఏం జరుగుతుంది మనకి? ఇనీషియల్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ అనేది ఏం యాక్ట్ అవుతుందో చూడండి. సేమ్ డైరెక్షన్లో కాబట్టి వాల్యూ ఏం జరగాలి మనకి? S1 మైనస్ వాల్యూ ఏం జరగాలి అనంటే S2 రావడం అనేది జరుగుతుంది. ఇదే ఏంటి అనంటే S1 ఎందుకు అంటే ఎక్కువ స్పీడ్ అనేది ఉంటుంది కాబట్టి బోట్ 2కి. అలాగే ఇదేంటి అనంటే S2 ఎందుకు అనంటే తక్కువ స్పీడ్ ఉంటుంది కాబట్టి. సరే ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇనీషియల్ డిస్టెన్స్ ఎంత ఉంది అనంటే 200 కిలోమీటర్స్ బై ఇప్పుడు ఎక్కువ స్పీడ్ ఉండేది ఇదే కాబట్టి దీని స్పీడ్ వాల్యూ ఎంత అని చెప్పాడు వాడు మనకి. హైయెస్ట్ 25 మైనస్ వాల్యూ ఏం జరగాలి? R. అంటే S1 వాల్యూ రాస్తున్నా 25 మైనస్ వాల్యూ ఏంటంటే R మైనస్ ఇప్పుడు S2 వాల్యూ ఏంటి జరగాల్సి ఉండేది? దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి వాడు? 15 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. అంటే వాల్యూ ఏంటి? 15. ఇది కూడా అప్‌స్ట్రీమ్‌లోనే పోతుంది కాబట్టి -R అనేది జరిగింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మాట్లాడదాం చూడండి ఒకసారి. 200 బై వాల్యూ డినామినేటర్లో కనుక మనం కొంచెం సింప్లిఫై చేస్తే 25 మైనస్ R మైనస్తో మల్టిప్లై చేస్తే -15 మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోవాలి? ప్లస్ R. సో వాల్యూ ఏంటి జరిగింది? -Rకి ప్లస్ Rకి 2 కూడా ఏం జరిగాయంటే క్యాన్సల్. 200 బై 25 మైనస్ 15 అంటే వాల్యూ ఏమవ్వాలి? 10. సో 200 బై 10 అంటే వాల్యూ ఏంటి? 20 అవర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి. దీన్ని ఇంత సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా కూడా మనం ఏంటంటే చెప్పడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అన్నప్పుడు ఏంటంటే ఒకటి యాడ్ అయ్యి ఇంకోటి మైనస్ అయ్యి 2 కూడా ఏంటంటే క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి ఇనీషియల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 200. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. సో 25కి 15కి మధ్య రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉందంటే 10. 200 బై 10 అంటే వాల్యూ ఏమవ్వాలి మనకి? 20 అవర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి. ఎలా అయినా మీరు చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ బోట్ కవర్స్ 33 kilometers in downstream and 28 kilometers upstream in 7 hours and same boat also covers 22 kilometers downstream and
35 kilometers upstream in 7 hours. Then find the speed of the boat in still water. ఓకే, ఫస్ట్ ఒకసారి మాట్లాడదాం చూడండి. డౌన్ స్ట్రీమ్లో కవర్ చేశాడంట, అప్ స్ట్రీమ్లోనూ కవర్ చేశాడంట. కవర్ చేసినప్పుడు టైం ఎంతో పట్టిందని చెప్పి చెప్తా ఉన్నాడు. సరే, ఫస్ట్ కేసులో డౌన్ స్ట్రీమ్లో ఎంత కవర్ చేశాడని చెప్తున్నాడు? 33 kilometers. అదే అప్ స్ట్రీమ్లో అయితే కనుక ఎంత కవర్ చేశాడంట? 28. అప్పుడు ఎంత టైం పట్టింది అని అంటే 7 hours. ఓకే, బాగానే ఉంది. 33 kilometers, 28 kilometers రెండు కవర్ చేస్తే పట్టిన టైం ఎంత అంటే 7 hours. ఇది కేస్ 1. రెండో కేసులో ఏం జరిగిందో చూడండి ఒకసారి. డౌన్ స్ట్రీమ్లో వాడు ఎంత ఇది చేశాడు అంటే 22 kilometers. అదే అప్ స్ట్రీమ్లో అయితే కనుక 35 kilometers. ఇప్పుడు ఎంత టైం పట్టిందంటే 7 hours. సరే, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వండి అంటే మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్ కనుక ఏమున్నాయో చూసుకోండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ 33 కానీ లేదా 22 కానీ ఏ మల్టిపుల్స్ అని తెలుస్తూ ఉన్నాయి అని అంటే 11 మల్టిపుల్స్. సో కాబట్టి అప్స్ట్రీమ్ స్పీడ్ ఏమని డిసైడ్ చేస్తున్నా నేను అని అంటే 11 km/h అని అనుకుంటున్నాను. ఇంకా ఇది అవ్వలేదు, ఎందుకంటే ఇవి రెండు మల్టిపుల్స్ నాకు రైట్ సైడ్ ఇంటిజర్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు 33 kilometers 11 km/hతో వెళ్తే అప్పుడు ఎంత టైం పడుతుంది మనకి? 33/11 అంటే వాల్యూ ఏమవ్వాలి అని అంటే 3 hours టైం పట్టింది. ఇక్కడ 3 hours పట్టింది, ఇక్కడ టోటల్ 7 hours ఉంటుందంటే ఇక్కడ ఎన్ని అవర్స్ పట్టాలి మనకి? 4 hours, అంతేనా? ఇక్కడ 4 hours వాడు 28 వెళ్తా ఉన్నాడు అని అంటే అప్స్ట్రీమ్ స్పీడ్ ఏమవ్వాలో చూడండి. అప్పుడు ఒకసారి 28/4 అని అంటే వాల్యూ ఏం జరిగింది మనకి అంటే 7 km/h వచ్చింది. ఇప్పుడు కింద దానికి కూడా ఇదే వాల్యూస్ కనుక ఈక్వల్ అయ్యి 7కి ఈక్వల్ అయితే అప్పుడు మనకు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 11 km/h వచ్చింది కదా, 22/11 అంటే ఎంత టైం పట్టింది మనకి అంటే 2 hours వచ్చింది. అలాగే 35ని 7 km/hతో కనుక వెళ్తే ఎంత టైం పడుతుంది? 5 hours. ఇవి రెండు కలిపితే మనకి ఏంటంటే 7 hours రావాలి. వస్తుందో లేదో చెక్ చేయండి. ఇక్కడ 2 hours, ఇక్కడ 5 hours, రెండు కలిపితే 7 hours కాబట్టి సో వాల్యూస్ ఏంటంటే 11 km/h, 7 km/h అనేది ఏంటంటే ట్రూ వాల్యూస్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే 11 km/h, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే 7 km/h. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు వాడు? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని అడిగాడు. బోట్ స్పీడ్ కావాలి అంటే ఏమని చెప్పాం మనం? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 అనేది రావాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఎంత ఉందంటే 11, అప్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఎంత ఉందంటే 7/2. 11 + 7 వాల్యూ ఎంత అంటే 18/2. 18/2 అని అంటే వాల్యూ ఎంత అంటే 9 km/h. సో కాబట్టి మన ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ ఏ. ఇప్పుడు మీరేంటి అని అంటే ఇక్కడ 33, 22, 11 మల్టిపుల్స్ కాబట్టి ఇలా సాల్వ్ చేసాం మనం. అదే కాకుండా ఇక్కడ 28, 35 కూడా ఏ మల్టిపుల్స్ అని తెలుస్తుంది? 7 మల్టిపుల్స్. దాని ఓరియంటెడ్లో కూడా మీరు ఏంటంటే సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A boat covers 25 kilometers upstream and 54 kilometers downstream in 11 hours, and same boat also covers 30 kilometers upstream and 27 kilometers downstream in 9 hours. Then find the river speed in km/h. ఇందాకటి మోడలే సేమ్. సరే, ఫస్ట్ అప్ స్ట్రీమ్లో కవర్ చేశాడంట. అప్ స్ట్రీమ్ గురించి మాట్లాడుతా అప్ స్ట్రీమ్ ఉంది, మళ్ళీ డౌన్ స్ట్రీమ్ ఉంది, మళ్ళీ ఏమని చెప్తున్నాడు అని అంటే టైం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఫస్ట్ ఎంత కవర్ చేశాడంట? ఫస్ట్ అప్ స్ట్రీమ్లో 25 kilometers అప్ స్ట్రీమ్ ఫస్ట్ కేసులో, అలాగే 54 kilometers డౌన్ స్ట్రీమ్లో కవర్ చేయడం అనేది జరిగింది. ఇలా కవర్ చేసినప్పుడు ఎంత టైం పట్టింది అని అంటే 11 hours టైం పట్టిందంట. మళ్ళీ రెండో కేసులో చూడండి ఒకసారి. 30 kilometers ఏం చేశాడంట? అప్ స్ట్రీము. అలాగే 27 kilometers ఏం జరిగింది అని అంటే డౌన్ స్ట్రీము. ఇప్పుడు టైం ఎంత పట్టింది అని అంటే 9 hours పట్టడం అనేది జరిగింది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 25, 30 అనేటివి ఏ మల్టిపుల్స్గా ఉంటున్నాయి అని అంటే 5 మల్టిపుల్స్. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు వాల్యూ ఏంటి అని అంటే 5 km/h అని చెప్పి తీసుకున్నామని అనుకోండి. తీసుకుంటే అప్పుడు 25ని కవర్ చేయడానికి ఏమవుతుందో చూడండి ఒకసారి. 25/5 అంటే ఎంత టైం పడుతుంది అంటే 5 hours. ఇక్కడ 5 hours పట్టింది, టోటల్ 11 hours వచ్చిందంటే ఇక్కడ ఎంత టైం పట్టింది ఉండాలి? 6 hours. సో ఇప్పుడు 54 kilometersని వాడు 6 hours కవర్ చేస్తున్నాడు అంటే స్పీడ్ ఏమవ్వాలి? 9 km/h అవ్వాలి. ఇప్పుడు ఇదే స్పీడ్లో తీసుకొని ఇక్కడ కనుక సాల్వ్ చేసామనుకోండి, ఇదే టైం కనుక వస్తే అప్పుడు మనకి ఆ వాల్యూలు ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు 30 kilometersని స్పీడ్ 5 km/hతో కనుక కవర్ చేస్తే ఎంత టైం పట్టేది మనకి? 6 hours.
ఇదే 27 కిలోమీటర్స్ని 9 కిలోమీటర్ పర్ అవర్తో కవర్ చేస్తే ఎంత టైం పడుతుంది? 3 అవర్స్. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత టైం వచ్చిందో చూడండి ఒకసారి. 9 అవర్స్ వచ్చిందా లేదా? సరిపోయింది. సో కాబట్టి మనకు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అనంటే 5 కిలోమీటర్ పర్ అవర్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అనంటే 9 కిలోమీటర్ పర్ అవర్. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏం అడిగాడు చూడండి, రివర్స్ స్పీడ్ అడిగాడు. ఎప్పుడైనా రివర్స్ స్పీడ్ కావాలంటే ఏమని చెప్పాం? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2, అంతేనా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 9, అప్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఎంత ఉంది అంటే 5 బై 2 జరగాలి. 9 మైనస్ 5 ఎంత అంటే 4 బై 2, అంటే వాల్యూ ఏమొచ్చింది మనకి అంటే 2 కిలోమీటర్ పర్ అవర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేస్తే 54, 27 అనేటివి ఏ మల్టిపుల్స్ అని అంటే 3 మల్టిపుల్స్. 9 మల్టిపుల్స్, 3 మల్టిపుల్స్ యాజ్ వెల్ యాజ్ 9 మల్టిపుల్స్. మరి మీరు 3 తీసుకున్నారనుకోండి, 54/3 చేస్తే 18 అవర్స్ వస్తుంది. ఇక్కడే 18 అవర్స్ రావడానికి వీల్లేదు, ఎందుకంటే టోటల్ 11 అవర్స్ కాబట్టి. సో 9 తీసుకొని కూడా మీరు ఏంటంటే సాల్వ్ చేయడం అనేది చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ బోట్ గోస్ 12 kilometers downstream in 40 minutes and returns the same distance upstream in 60 minutes. Find the speed of the boat in still water అని అడిగాడు. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. సరే, ఫస్ట్ ఏం చెప్తున్నాడు? 12 kilometersని ఎంత టైంలో కవర్ చేశాడంట? 12 kilometers in 40 minutes. 40 minutesని అవర్స్లోకి మార్చడానికి by 60 రాశాడు. అవర్స్ అయింది అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పచ్చా లేదా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎప్పుడు కూడా ఏముండాలి మనకి? డిస్టెన్స్ బై టైం ఉండాలి. డిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 12, టైం ఎంత వచ్చింది మనకి 40 బై 60ని న్యూమరేటర్కి వెళ్ళిపోతే ఏమైపోతుంది అంటే ఇంటూ 60 జరిగింది. 20తో వాల్యూ ఏంటి అంటే 22s, 20తో ఎన్ని టైమ్స్ అంటే 3 times. 2తో క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6. 6 into 3 అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 18 కిలోమీటర్ పర్ అవర్. ఏంటిది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, అలాగే అప్ స్ట్రీమ్లో కూడా సేమ్ డిస్టెన్స్ అన్నాడు. అంటే సేమ్ డిస్టెన్స్ అంటే ఎంత డిస్టెన్స్? 12 kilometers ఇన్ ఎంత టైం అంట? 60 minutes. 60 minutes మనం ఏమని చెప్పచ్చు? 1 hour. సో ఇన్ 1 hour. సో అప్పుడు మనం ఏం చెప్పచ్చు? అప్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పచ్చా? స్పీడ్ ఎప్పుడు కూడా డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 12, టైం ఎంత అంటే 1. సో కాబట్టి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి అంటే 12 kilometer per hour. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు? మనకి ఏం అడుగుతున్నాడు అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అడిగాడు. బోట్ స్పీడ్ కావాలంటే రెండు ఏం చేయాలని చెప్పా? యాడ్ చేసి బై 2. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 18, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది అని అంటే 12 బై 2. 18 + 12 అంటే వాల్యూ ఎంత అని అంటే 30/2. 30/2 అని అంటే 15 kilometer per hour ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ సి. ఓకే, వీలైనంత వరకు క్విజ్ రాయడానికి ట్రై చేయండి. మీకు ఏంటంటే టుమారో నుంచి కూడా ఏంటంటే కాన్సెప్ట్స్ అనేటివి కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. వీలైనంత వరకు ఆ కాన్సెప్ట్స్ని కూడా మీరు చూడడానికి ట్రై చేయండి. నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ చాలా డిఫికల్టీగా ఉంది అనుకున్న టాపిక్ ఏదైనా సరే దాన్ని మీరు కామెంట్ చేయండి. ఆ టాపిక్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మనం ఏంటంటే కాన్సెప్ట్ విత్ క్వశ్చన్స్ అనేటివి ఏంటంటే మాట్లాడడానికి ట్రై చేద్దాం. మీకు ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ని వీలైతే కింద మెన్షన్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఏంటంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.